హలో గాయ్స్, ఇప్పుడు మీ అందరి కోసం నువ్వుపప్పు ఆవకాయ దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆవపిండి, కారం, నువ్వుపిండి, మెంతిపిండి, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు. 4 గ్లాసులతో ఆవకాయ ముక్కలు తీసుకుందామండి. మనం ఏ గ్లాస్తో అయితే ఆవకాయ ముక్కలు తీసుకున్నామో దాంతోనే కొలతలు తీసుకుందాం. 1 గ్లాస్ కారం, అర గ్లాసు ఉప్పు, అర గ్లాసు ఆవపిండి, 1.5 స్పూను మెంతిపిండి, 1 చెంచా పసుపు, 1 గ్లాస్ నువ్వుపిండి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక 10-15 దాకా వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చా దంచుకుని పచ్చడిలో వేసుకొని కారం పిండి ఇవన్నీ ముక్కలకి పెట్టేలా బాగా కలుపుకోవాలండి. ఇదంతా కలుపుకున్నాక 1.5 గ్లాసు నూనె పోసుకోవాలి. ఆ నూనె పోసుకొని మళ్ళీ ముక్కలకి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. పచ్చడి పెట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేయచ్చండి, అంత ఈజీగా ఉంది నువ్వుపప్పు ఆవకాయ. 1 స్పూన్ మెంతులు కూడా వేసుకుందాం. ఇప్పుడు చాలా ఈజీగా కలిపేసుకోవచ్చండి. దీన్ని చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఆహా ఏమి రుచి అనరామై మరచి అన్నట్టు ఉందండి నువ్వుపప్పు ఆవకాయ. అప్పప్ప, దీన్ని పచ్చడి రెడీ అయిపోయినప్పుడు దీన్ని టేస్ట్ చేసేద్దాం ఇప్పుడు ఎలా ఉందో. అప్పప్ప, నువ్వుపప్పు ఆవకాయ మజాక అన్నట్టుందండి. ఇప్పుడు ఈ పచ్చడిని అంతా ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకుందాం. కొంచెం నూనె పోసుకొని ఇప్పుడు ఆ పచ్చడిని అంతా బాక్స్లోకి తీసేసుకొని 3 రోజుల తర్వాత మళ్ళీ దీన్ని కలుపుకొని అప్పుడు మళ్ళీ బాక్స్లో స్టోర్ చేసుకొని 1 నెల రోజుల వరకు మనం బయట స్టోర్ చేసుకోవచ్చు. నువ్వుపప్పు అది వచ్చి ఎంత బాగా కనిపిస్తుందో. అన్నంలో కూడా ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో ఈ పచ్చడి. చాలా అంటే చాలా ఈజీ. అన్నంలో కూడా చాలా బాగుందండి. ఆహా అనిపించారు నువ్వుపప్పు పచ్చడి. ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.